తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, అభిమానులు రైతు రుణమాఫీ చేసినందుకు పాలాభిషేకం చేసి భారీ సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు రైతు రుణమాఫీ కొరకు కేబినెట్ లో పాల్గొన్న మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి రైతుల తరపు నుండి మరియు నాయకులు మరియు కాంగ్రెస్ అభిమానులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమంలో బోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో పాల్గొన్న బ్లాక్ కమిటీ చైర్మన్ శంకర్ చంద్రే, రామచంద్రారెడ్డి, బైంసా మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు టీజేఎస్ సర్దార్ వినోద్, బైంసా మండల జనరల్ కార్యదర్శి గజన్నాథ్ పాటిల్, అల్మాస్, మాతీన్ ఖాన్, జాఫర్, సలీం, హేమంత్, హైమద్, అశోక్, ఓం ప్రకాష్, శరత్, డోంగ్రే, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బైంసా, గోవర్ధన్, ధన మరియు మాజీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ ముదోల్ తాలూకా కాంబ్లే సాహెబ్రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రైతులకు కావచ్చు, పేద వర్గాల రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ, ఆ పథకాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రైతు వేదికలలో చెప్పిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో ఈరోజు ₹1,00,000 లోపు రుణమాఫీ రైతులకు వాళ్ళ అకౌంట్లలో అమౌంట్ క్రెడిట్ అయింది. ఎప్పుడైనా కాంగ్రెస్ పేదల పక్షం అని చెప్పి మరోసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసింది. కాబట్టి రాజీనామాకు సిద్ధమైన హరీష్ రావు లాంటి వాళ్ళు ఈరోజు ఇన్ని రోజులు జేబులో పెట్టుకొని తిరిగినా అని చెప్పిండు. ఇప్పుడు జేబులో కాదు, అసెంబ్లీ స్పీకర్కు పోయి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు గారిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే పేదల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆలోచనను ఈరోజు బయటపెట్టింది. కాబట్టి తక్షణమే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, ఈరోజు రైతులు కావచ్చు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పేసి పేద వర్గాల హక్కుల కోసం, పేదల అభ్యున్నతి కోసం మాట్లాడేది చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టీఆర్ఎస్ దొరల పార్టీ, బీజేపీ స్టేట్ల పార్టీ, మన పేద వర్గాల పార్టీ ఒక కాంగ్రెస్ మాత్రమే. ప్రజలందరూ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇవ్వాలని, బలపరచాలని ఈరోజు ముదోల్ నియోజక కేంద్రంగా బైంసాలో ఈరోజు తెలంగాణ ప్రజలకు, తాలూకా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్. జరుగు జరుగు डॉक्टर बाबासाहेब आंबेडकरांचा, भारतीय संविधानाचा अरे धनाला फोन मारा फोन की ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తము ఎలక్షన్లో చేసిన వాగ్దానం ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. తెలంగాణలో మొత్తము సంబరాలు జరుపుకుంటున్నాం మనం. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో యూపీఏ హయాంలో దేశానికి 73,000 కోట్లు మాఫ్ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ దేశానికి 32,000 కోట్ల రూపాయలు మాఫ్ చేశారు. కాబట్టి మనం తెలంగాణ అందరు ముద్దు బిడ్డలు ఈ దేశంలో ఉన్న
టిఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, ఒట్టి నోరుతోని చెప్పి మాటలే చెప్తారు. ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చారు. మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ఇచ్చారు. ఈ రోజు మనకు 2 లక్షల రుణమాఫీ చేసి మొదటి విడత 1 లక్షతో ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారు 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. కాబట్టి తెలియజేయనిది ఏమనగా చెప్పిన మాట నిలబడి ఉంటది అని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలందరికీ చెప్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఆకాశులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సీమ 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 18న పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.